హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రామ్ మందిర్ గురించి మనకు తెలియని ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మా ఛానల్కి మీరు ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ టెంపుల్ మన ఇండియాలో ఉన్న ఉత్తరప్రదేశ్లో అయోధ్య అనే నగరంలో ఉంది. 1528లో మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ రామ్ మందిర్ ప్లేస్లో మసీదు కట్టారు. 1949లో మసీదు లోపల రాముని విగ్రహం దొరికింది. ఎన్నో క్లాషెస్ జరిగి 1992లో మసీదుని డిస్ట్రాయ్ చేశారు. 2003లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడ రామ్ టెంపుల్ ఉండేది అని కనిపెట్టారు. 2019లో రామ్ మందిర్ కట్టమని ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు. దీన్ని కోర్టులో సాల్వ్ చేసింది కే పరశరన్ గారు. పురాతన హిందూ సంస్కృతికి అనుగుణంగా ఆలయ నిర్మాణంలో ఎక్కడ ఐరన్ కానీ, స్టీల్ కానీ, కాంక్రీట్ కానీ వాడలేదు. ఇండియా మరియు 121 దేశాలలోని 2587 పుణ్యక్షేత్రాల నుండి పవిత్ర మట్టిని ఈ ఆలయ పునాదిలో కలిపారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే వర్షపు నీటిని వినియోగించుకోవడం, అలాగే సోలార్ ప్యానెల్స్తో ఎలక్ట్రిక్ పవర్ని తీసుకోవడం లాంటి టెక్నాలజీ ఈ టెంపుల్లో ఉన్నాయి. ఈ టెంపుల్లోకి అన్ని మతాల వారు వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ని రామ్ శిలాస్ అనే బ్రిక్స్తో నిర్మించారు. రామాయణంలో ఉన్నట్టు రాముని లైఫ్ స్టైల్ని తెలిపే విధంగా ఆర్ట్ వర్క్తో ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ టెంపుల్ పూర్తిగా డొనేషన్స్తో వచ్చిన మనీతో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇవే రామ్ మందిర్ గురించి మనకు తెలియని అన్నోన్ ఫ్యాక్ట్స్. ఒకవేళ నేను ఏమైనా మిస్ చేసినట్లు అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.